హలో గాయ్స్, వెల్కమ్ టు కార్తికేయ కబుర్లు. ఇంకా ఈ ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈరోజు మన తాంజానియాలో అయితే కుబేరా సినిమా అయితే చూసేసాను. అండ్ శేఖర్ కమ్లా నుంచి ఫస్ట్ ఎక్సలెంట్ ఫిల్మ్ అయితే చెప్పొచ్చు. అండ్ శేఖర్ కమ్లా తన రెగ్యులర్ జానర్ అయిన ఫీల్ గుడ్ మూవీస్ నుంచి దాటి ఈ టైప్ ఆఫ్ జానర్ తీయడం అనేది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం లాంగ్ బ్యాక్ ఎప్పుడు ఏదైతే అనామిక అని ఒక మూవీ తీసాను అయిన తర్వాత అది చాలా డిసప్పాయింట్ చేసింది. సో మళ్ళీ తన జానర్ మార్చుకుని ఈ టైప్ ఆఫ్ మూవీ తీస్తున్నాను అనుకున్నాను, కానీ చాలా ఎక్సలెంట్గా చేశాడు. అండ్ పాజిటివ్ విషయానికి వస్తే వన్ అండ్ ఓన్లీ ధనుష్ చాలా బాగా యాక్ట్ చేశాడు అండ్ తను జీవించాడు. ఒక మంచి స్టార్డమ్ ఉన్న హీరో ఇటువంటి రోల్ చేయడం అనేది చాలా అంటే చాలా గ్రేట్. అసలు చాలా బాగా చేశాడు. అండ్ నాగార్జున కూడా చాలా బాగా చేశాడు. కానీ నాగార్జున ఫ్యాన్స్ అయితే కొద్దిగా డిసప్పాయింట్ అయితే అవుతారు నాగార్జున క్యారెక్టరైజేషన్ కోసం. అండ్ ఇంక మనకి ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక ఒక బెగ్గర్ ధనుష్ నుంచి అసలు ఏం జరుగుతుంది స్టోరీ కానీ ఎవ్రీథింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తోటి చాలా అంటే చాలా డీసెంట్గా తీసుకెళ్తాడు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే రష్మిక క్యారెక్టర్ హైలైట్ అవుతుంది. వెళ్తున్న ఫ్లో నుంచి చక్కగా కామిక్ వేలో కానీ తన ఎమోషన్ కానీ చాలా బాగా చూపించారు. అంటే అక్కడ కొద్దిగా కామెడీ టైమింగ్ కూడా బాగుంది రష్మిక. అండ్ సెకండ్ హాఫ్ వచ్చే మనకి లిటిల్ లాగ్ అనిపిస్తుంది. అండ్ అది అన్నెసరీ ఒక సాంగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే బీజిఎం వచ్చేసి హైలైట్. డిఎస్పీ అయితే బీజిఎం అయితే చాలా బాగా కొట్టాడు. అండ్ ఎస్పెషల్లీ నాకు నచ్చింది ఏంటంటే నాదిరా నాది 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 అని చెప్పేసి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. కరెక్ట్గా మ్యూజిక్ని ఎక్కడ వాడాలో పర్ఫెక్ట్గా వాడారు. అండ్ క్లైమాక్స్ కూడా సాటిస్ఫాక్షన్ అనిపించింది. సో ఓవరాల్గా మూవీ అయితే శేఖర్ కమ్లా నుంచి ఒక మంచి మూవీ అయితే వచ్చింది. ఎప్పుడు ఫీల్ గుడ్ మూవీ తీసే శేఖర్ కమ్లా సో ఇటువంటి డిఫరెంట్ మూవీ తీయడం అనేది చాలా బాగా నచ్చింది. ఈ సినిమా చూసిన నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే మన తెలుగు డైరెక్టర్లు అదర్ స్టేట్స్ హీరోకి మంచి మంచి హిట్లు ఇస్తున్నారు. సార్ అని మళ్ళీ లక్కీ భాస్కర్ అని ఇప్పుడు కుబేరా అని. కానీ వాళ్ళ డైరెక్టర్ మాత్రం మనకు మాత్రం గేమ్ చేంజర్లు, స్పైడర్లు, కస్టడీలు మాత్రం ఇస్తున్నారు. మన తెలుగు డైరెక్టర్స్ అదర్ స్టేట్స్ హీరోస్ కూడా మంచి హిట్స్ ఇస్తారు, మెచ్చుకోవాలి మనం. అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అండ్ రష్మిక కూడా మంచి అసలు టైమింగ్ కూడా బాగుంది. అసలు ఏది పట్టినా అసలు బ్యాక్ టు బ్యాక్ పెద్ద హిట్స్ వచ్చాయి రష్మిక మందానికైతే మాత్రం. ఒక యానిమల్ కావచ్చు, చావా కావచ్చు, ముద్ద సల్మాన్ ఖాన్తో అనవసరమైన సినిమా పడింది. కానీ ఇప్పుడు మళ్ళీ కుబేరా కూడా మంచి పాజిటివ్ టాకే ఉంది. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. రష్మిక కూడా అంటే రష్మిక గోల్డెన్ లెగ్లో అయిపోయింది మూవీ అయితే మాత్రం. అండ్ నేను దీనికి ఇచ్చే రేటింగ్ మాత్రం 3.5 out of 5. ఓవరాల్ నాకైతే సినిమా చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. థ్యాంక్ యూ గైస్, బాయ్.